సత్యమైతే ఇంక నైట్ నిద్ర పట్టక రేపు నా చెల్లెలు పుట్టినరోజు అని చెప్పని ఇంకా నిద్ర పట్టకుండా తిరుగుతూ ఉండే ఇంకా సరళ అయితే సడన్గా లేచి వచ్చి, ఏమయ్యా నీకు నిద్ర పట్టడం లేదు కదా, రేపు నీ చెల్లెలు పుట్టినరోజు అని చెప్పని, ఏమి ఒక్కసారైనా నీ భార్యకు ఒక్క పుట్టినరోజు అని చేస్తుంటావా, కనీసం అసలు నాది ఏ రోజు పుట్టినరోజు అని నీకు తెలుసా అని చెప్పని ఇంక అనేటప్పటికీ, నువ్వు మళ్ళీ మొదలు పెట్టావా నీ సోది భారతం అని చెప్పనేసి ఇంకా సత్యం అయితే వెళ్ళి పడుకునేస్తాడు. ఇంకా చిన్ని అలాగే కావేరి అయితే ఇద్దరు మాత్రం ఆ శ్రేయోభిలాష్ని ఎలా అయినా తెలుసుకొని మనం బయటపడాలని చెప్పి అనుకుంటూ ఉంటే, బాలరాజు అయితే మాత్రం ఈ పాంప్లెట్స్లలో కావేరి ఫోటోను కానీ దేవా కానీ చూశాడు అంటే మరుక్షణమే కావేరికి అపాయం ఉంది, ముందు ఇంకా దేవాన్ని డైవర్ట్ చేయాలని చెప్పని ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా ఆలోచించినప్పుడు తనకి మెమరీ కార్డు అవన్నీ గుర్తొచ్చి, ఇప్పుడు ఇంకా నేను డైవర్ట్ చేయాలి అని చెప్పనంటే ఈ బాలరాజుగా కాకుండా వేరే అజ్ఞాత వ్యక్తిగా తనకి ఈ ఫొటోస్ అన్నీ పంపించి తనని మైండ్ డైవర్ట్ చేయకపోతే ఇంకా కావేరికి అటు చిన్నికి ఇద్దరికి ప్రమాదం ఉందని చెప్పని ఇంకా దేవాకి అయితే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసిన తర్వాత, రే దేవా నువ్వే నన్ను నాకు తెలుసురా నువ్వు అని చెప్పని నేను అన్నా కానీ, నేను దేవాన్ని బాలరాజుని అని చెప్పని అంటే నేను నీ ఎదురుగా వచ్చుంటాను కదా, నేను ఇప్పుడు ఈ విధంగా మాట్లాడుతున్నానంటే ఆ వాడేవాడు నాకేం తెలుసు, అయినా నీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పేదా, నువ్వు నీ భార్యని చంపిన వీడియోలు మొత్తం నా దగ్గర ఉన్నాయి, ఇప్పుడు నేను చెప్పినట్టు నాకు 10 లక్షలు అట్లా ఇవ్వలేదు అని చెప్పంటే మాత్రం ఈ ఫొటోస్ అన్నీ బయట పెట్టేస్తానంటే, అసలు మెయిన్ నాగవల్లికి ఈ ఫోటోలు తెలియకూడదు అని చెప్పని నాగవల్లి పేరెత్తాడు. అప్పుడు ఇంకా నాగవల్లి అయితే బాలరాజుకు తెలియదు కానీ వీడెవడో కొత్తవాడు ఉన్నట్టున్నాడు, ఏంటి ఇలాగా ఒకదాని మీద ఒకటి ఆ బాలరాజు చచ్చినవాడు బాలరాజు అనుకుంటే వీడు తయారైనాడు, ఇప్పుడు మళ్ళీ ఆ కావేరి బతుకుంది, ఈ చిన్ని ఆ బాలరాజు కూతురు ఎక్కడుందో తెలీదు, ఏంటి నాకు ఇవన్నీ ఒకటి దాని మీద ఒకటి సమస్యలు ఎదుర్కొంటూ వస్తున్నాయని చెప్పని ఇంకా దేవా అయితే ఇప్పుడు ఎవరిని ముందు అంతం చేయాలి అని చెప్పని అనుకుంటూ ఉంటే, వీటన్నిటికంటే ముందు ఇప్పుడు ఈ ఫొటోస్ పంపించిన వాడిని ముందు అంతం చేస్తే అప్పుడు నా భార్యని నేను చంపిన సాక్ష్యాలు అయితే ఏముండవని చెప్పని అప్పుడు బాలరాజుతో డీలింగ్స్కి అయితే మాట్లాడడానికి వెళ్తాడు.